రాష్ట్రంలోనే కూటమి మొట్టమొదటిసారిగా ప్రకటించిన సీటు, అలాగే మొట్టమొదటిసారిగా విశాఖలో వచ్చిన ఫలితం కూడా విశాఖలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం. సో పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఘనబాబు గెలిచారు. ఆయన ఇదే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. ఎమ్మెల్యేగా ఇది 4వసారి ఆయన గెలవడం. ప్రస్తుతం ఆయన మనతో పాటు చెప్పండి, మీ గెలుపుని ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు మీరు ఆల్రెడీ. సో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా విశాఖపట్నం లాస్ట్ టైం కూడా టీడీపీకి నగరం అంతా కూడా ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించడం అనేటువంటిది చూసాం. మేమందరం కూడా విశాఖతో పాటు రాష్ట్రం అంతా కూడా ఈ ఎన్డీఏ రావాలనేటువంటిది అనుకున్నాం. అనూహ్యమైనటువంటి ఫలితాలు మనం చూసాం. కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రావడం వల్ల ఇది రాష్ట్రానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనేటువంటిది అనుకున్నాం. ఒకవైపు జగన్ రెడ్డికి వచ్చేటప్పటికీ ఆయన పాలసీస్ కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి పరిపాలన ప్రజలు చూసిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున కోపంతో వచ్చి ఓటేసినట్టుగా నాకు మనందరం కూడా గ్రహించాం. ఈరోజు ఒక అహంకారి, ఒక అసమర్థుడు రూల్ చేస్తే, ఒక అవినీతి పరుడు రూల్ చేస్తే ఎలా ప్రజలు సమర్థిస్తారు అనేటువంటిది మనకు కనబడింది. ఎక్కడ చాలా కొన్ని సెక్టార్స్ అయితే వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు లేకపోతే పొలిటీషియన్స్ని కానీ ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వాయిస్ కూడా బయటకు తీసుకురావాలంటే కేసులు పెట్టడం లేకపోతే దౌర్జన్యం, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో లేని కొత్త ఆనవాయితీలను తీసుకుని వచ్చారు. ఆఖరికి వీకర్ సెక్షన్స్ అంటే పథకాలు తీసుకునే వాళ్ళు కూడా పథకాలు పోతాయేమో, పథకాలు తీసేస్తామనో, ఏదైనా సరే ఎవరైనా ఇంతకుముందు ఎన్నికల ప్రచారంలో కానీ ఇతరతర సందర్భాల్లో, నేను కూడా 30 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాను, మీకు ఈ అభివృద్ధి చేస్తాం లేకపోతే ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ ఇస్తాం, ఈ వెల్ఫేర్ ఇస్తాం, మీరు మాకు మద్దతు నిలవండి అనేటువంటి ప్రచారాలు చూశాను. కానీ మొట్టమొదటిసారి మీకు అభివృద్ధి చేయము, నీకు డెవలప్మెంట్ తీసేస్తాం, నీ పథకాలు కట్ చేస్తాం అని చెప్పి ఒక వాళ్ళని డిమాండ్ చేయడమో లేకపోతే వాళ్ళకి ఒక బెదిరించి ఓటు వేయాలనే ప్రయత్నం, ప్రజల్ని భయపెట్టబట్టే ఇలాంటి రిజల్ట్ ఇచ్చారంటారు. భయపెట్టేటువంటి వాళ్ళు అంటే భయపెట్టే ఒక అట్మాస్ఫియర్ని రాష్ట్రంలో ఒక కొత్త సాంప్రదాయాలు తీసుకురావటం. రెండోది అసలు అంటే మా అసమర్థతను కూడా ఎట్లా అంటే అసలు స్టేట్లో ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి, ఏ రెవెన్యూ అయినా జనరేట్ అయితే అది వాళ్ళ జోబుల్లోకి వెళ్ళేటట్టు, కానీ ఒక ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి పని లేదు. ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా బలోపేతం చేయాలనేది లేదు. కొత్త రాష్ట్రం అసలు ఉన్నవాళ్ళు బయటికి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, మిగిలిన వాళ్ళని ఏ రకంగా రాష్ట్రంలోకి రప్పించాలి, ఎక్కువగా సర్వీస్ సెక్టార్లో మనం ఆదాయాలు పెంచే అవకాశం ఉన్న అది చేయకుండా లెక్కర్లో వాళ్ళకి రాష్ట్రానికి ఒకవైపు వాళ్ళ జేబుల్లో ఎలా నింపుకోవాలనేటువంటిది ఒక సెక్టార్ అయితే, దానిలో వచ్చే ఆదాయం ఈరోజు ఇంత అప్పు పెరిగినా ఆ అప్పు పెరిగిన దానిలో ఎందుకు ఎక్కడ ఖర్చు పెడుతుందంటే ఇంతమంది సలహాదారులు అవసరమా ఈ ప్రభుత్వానికి? సలహాదారుల పేరిట నిర్ణయం అంతా సో భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుందనే భయం ప్రజల్లో ఉండబట్టి ఇలాంటి నిర్ణయం వచ్చిందంటారు, లేకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రజలు కానీ ఇబ్బంది గురి చేస్తే ఇలాంటి రిజల్టే ఉంటుందని చెప్పడం? ఒక్క ఛాన్స్ పేరిట ఈరోజు అధికారులకు వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, రాష్ట్ర ప్రజలు అందరూ గ్రహించారు, ఇది ఇక భవిష్యత్తు, యువత భవిష్యత్తు అయిపోయింది, ఉద్యోగాలు రావు, ఆదాయాలు పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి, ఉపాధి లేదు, డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది, ప్రాజెక్టులు ఆగిపోయినాయి, అన్ని సెక్టార్స్ ఇది ఆలోచన చేసింది. ఇక్కడ అక్కడ అని కాకుండా మీరు అన్ని రీజన్స్ తీసుకోండి. ఈరోజు 3 క్యాపిటల్స్ ఇష్యూ అక్కడ ఉండి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి అది యాక్సెప్ట్ చేసిందే మరలా మాట మార్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. నిజానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఎంపీ నుంచి ఎమ్మెల్యేల వరకు భారీ మెజార్టీ, అంటే బేసిక్ మెజార్టీ 35,000 36,000 స్టార్ట్ అయింది. సో హైయెస్ట్ 95,000కి వెళ్ళింది. సో ఇక్కడ ప్రజలు తిరస్కరించారని స్పష్టంగా చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి మాటలకి? కారణం ఈరోజు ఇక్కడ ఉండే విశాఖపట్నంలో ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, ల్యాండ్స్, కాస్ట్లీ ల్యాండ్స్ అవ్వడం కావచ్చు, దానిపైన ఏ రకంగా బిహేవ్ చేశారో చూసాం. మనం అందరినీ ల్యాండ్స్ బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఆ భయం కూడా ఈరోజు ప్రజల్లో ఉంది. ఒకవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా భయం పెరిగింది. ప్రైవేట్ ఆస్తులపైన ప్రభుత్వం పెత్తనం చేయాలనేటువంటి ఆలోచనని ఈరోజు తప్పుపడుతూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఈరోజు బయట రాష్ట్రంలో, బయట జిల్లాల్లో, బయట దేశాల్లో ఉండేటువంటి వారు ఇక్కడ మా ఆస్తులు ఏదో అయిపోతున్నాయి అనేటువంటి భయంతో
సొంతగా టికెట్లు కొనుక్కొని వచ్చి ఎప్పుడూ ఓటు వేయలేని వాళ్ళు కూడా ఓట్లు వేశారు. అందుకని ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. రాత్రి 10-11 గంటల వరకు కూడా లైన్లో నిల్చొని ఉదయం నుంచి మేము చూస్తున్నాం, ఎండలో కూడా నిల్చొని ఒక కసి కోపం ఓటర్లో కనబడుతుంది. నేను ప్రతి బూత్ కూడా ఎలక్షన్ టైంలో తిరగడం జరిగింది. సో మీకు తర్వాత కాలంలో సరే ఎగ్జిట్ పోల్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే అభిప్రాయాలు వచ్చాయో ఏది ఏమైనా దానికి అందని విధంగా ఈరోజు అంచనాలకు భిన్నంగా ఈరోజు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఒకటి జగన్ వైఫల్యాలు, ఒకవైపు ఎన్డీఏ ఒక అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు మరలా వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్ వల్లనే చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సో ఇప్పుడు వెల్ఫేర్ మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు. సో ఎలా సాధ్యమవుతుంది? అది మేనేజ్ చేయగలరా మీరు? అదే మీరు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఈరోజు లిక్కర్లో వచ్చే రెవెన్యూ కావచ్చు, ఆ రెవెన్యూలో మీకు ఇప్పటి వరకు కూడా దానిలో ఏ రకంగా వాళ్ళు బ్యాక్ డౌన్ అంటే ఓన్లీ కేవలం కొన్ని బ్రాండ్స్ని అనుమతి ఇస్తూ వాళ్ళు ఏదైతే వీళ్ళు చేశారో ఈరోజు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. రెండోది స్టేట్లో కోర్టుకి వెళ్ళటానికి ప్రైవేట్ గవర్నమెంట్ వేసేటువంటి సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు వాదించడానికి ఉండే అడ్వకేట్ జనరల్స్ కావచ్చు, ఏఐజీస్ కావచ్చు, ప్రభుత్వం పే చేయబడినటువంటి న్యాయ వ్యవస్థ ఉంటుండగా ప్రైవేటు న్యాయవాదులకి కేసులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబడింది, సలహాదారుల పేరిట ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబడింది. ఈరోజు వేస్టేజ్ ఆఫ్ మనీ అంటే ఎంతో దుబారా చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు రాష్ట్ర ఖజానాలో ఏ రకంగా ఆదాయం పెంచుకోవాలి, ఈరోజు చెత్త పన్ను అనేటువంటి నిర్ణయాలు అంటే ప్రజలపైన భారం వేసి నిర్ణయాలు తీసుకున్నాక ఈ రకంగా ఉంటాయి. ఎక్కడ ఏ పన్నులు పెంచకుండా కరెంటు బిల్లులు పెంచకుండా ఆ రోజు అడ్మినిస్ట్రేట్ చేసి ఇదే రకమైనటువంటి వెల్ఫేర్ ఇచ్చాం. రోజు అన్నా క్యాంటీన్ లేవు, చంద్రన్న బీమా లేవు, వెల్ఫేర్ చాలా ఆగిపోయినాయి. అనేక పథకాలు అయిపోయి, ఫీజు రీఎంబర్స్మెంట్ పడలే ఎవరికి, ఫారిన్ ఎడ్యుకేషన్ ఆగిపోయింది, వెల్ఫేర్ ఎక్కడ ఇచ్చింది ఏం లేదు. ఒక ప్రచారం ఎక్కువ బటన్ అని ప్రచారం చేసుకున్నాడు కానీ వాస్తవానికి ఆ సంక్షేమం ప్రజలకు అందలేదు. గతంలో వచ్చినటువంటి సంక్షేమం బెటర్గా చేసాం, ఎవరి మీద భారం వేయలేదు, డెవలప్మెంట్ సైమల్టేనియస్గా జరిగింది. ఈరోజు ప్రాజెక్టులు అయిపోయి, అమరావతి అయిపోయింది, పోలవరం అయిపోయింది, ఇవన్నీ ఒకవైపు ప్రభుత్వం చేస్తుంది. కానీ మీ నియోజకవర్గ పరిధి వరకు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు చేయగలరు? మా నియోజకవర్గంలో సుదీర్ఘకాల సమస్యలు ఇప్పుడు కాదు 30 ఏళ్ళుగా తీర్చలేని సమస్యలు అన్నీ కూడా 2014-19లోనే తీర్చగలిగాం. రైల్వే అండర్ పాసెస్ కానీ, సెంట్రల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్తో ఉండేటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎన్ఐడి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఎన్ఎస్టీ అంటే మేజర్ ఇష్యూస్. ఒక శాసనసభ్యునిగా ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయో అవి చేయటం, ఒకవైపు ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్స్ కూడా రెండింటికి కూడా అనుమతులు తెచ్చి అవి వేగంగా హెచ్పీసీఎల్ కావచ్చు, కోరమండలు కావచ్చు, ఇవి కావచ్చు. ఈవెన్ వేదాంత గ్రూప్తో టైఅప్ చేసుకుంటూ 2018లో ఒక ఎంఓయూ చేసుకున్నాం, ఏదైతే జింక్కి సంబంధించిన ఆ 400 ఎకరాల్లో ఒక ఇండస్ట్రీ వస్తుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశం ఎంఓయూ చేసుకున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి అనుమతులు లేవు, కన్వర్షన్స్ లేవు, అక్కడ వాళ్ళకి అసలు ఇంటర్వ్యూలే లేవు. ఒక ఇన్వెస్టర్ని ఒక వ్యాపారస్తుడిలా ఆలోచన చేశాడు ముఖ్యమంత్రి గారు. ఒక ఇన్వెస్టర్ ఎవరైనా వస్తే ఒక కాంపిటేటర్లాగా ఆలోచించాడు ఆయన. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ఉంటే వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ వేసి తీసుకుని వచ్చి మనకి ఆదాయాన్ని పెంచుకునే మార్గం చేసి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్లో మన ఆదాయం పెంచుకునేటువంటి అవకాశాలు పెట్టుబడుల ద్వారానే వస్తుంది. ఆ పెట్టుబడులు మన రాష్ట్రంలో రావడానికి ఏ మార్గాలు ఉన్నాయో దానికి మొట్టమొదటి రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, అందులో అనుమానం లేదు. మనకు ఆ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే ఆదాయం వస్తుందో ఆటోమేటిక్గా అందరి డెవలప్మెంట్ ఉంటుందనేది భావిస్తాం. 3 సార్లు హ్యాట్రిక్ సాధించి ప్రాంత ప్రజలకి సేవనే ప్రధానంగా గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి మీద అవగాహన ఉంది, మెజారిటీ మేము తీర్చగలిగాం. సో భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో ఆ రిజల్ట్ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం, అన్యాయం వీటన్ని ప్రజలు చూశారు కాబట్టి ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఖచ్చితంగా మేము సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ఏకతాటిపై తీసుకెళ్తాం, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.